సైనస్ గదులు ఉన్నాయి, 4 సెట్స్ ఆఫ్ సైనస్ గదులు ఉన్నాయి. సైనస్ ఎఫెక్ట్, సైనస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అయ్యే తలనొప్పి ఆ ఏరియాకి లోకలైజ్ అయి ఉంటుంది. మనకి ఏ సైనస్ ఎఫెక్ట్ అయింది, ఫ్రంట్లో సైనస్ ఎఫెక్ట్ అయిందా, ఇక్కడ కంటి పైన నొప్పి చెప్తారు, ఎథ్మాయిడ్ అయిందా ఈ ఏరియాలో చెప్తారు. సాధారణంగా చెప్పి పళ్ళు లాగుతున్నాయి, దవడ లాగుతుందంటారు, అది మ్యాక్సిలరీ సైనస్ ఎఫెక్ట్ అయినప్పుడు. స్పినాయిడ్ సైనస్ అంటే అది ముక్కు బ్యాక్ సైడ్ ఉంటుంది, అది ఎఫెక్ట్ అయినప్పుడు వెర్టెక్స్ అంటాం. ఈ ఏరియాలో సివియర్ హెడేక్ చెప్తుంటారు. ఈ ఏరియాలో లోకలైజ్డ్గా పాయింటెడ్గా చాలా మంది వచ్చి మాకు పెయిన్ కంప్లైంట్ చేస్తారు. హెడేక్ పెయిన్, హెడేక్ అంటే పెయిన్ నొప్పి చెప్తారు. సైనసైటిస్లో వచ్చేది క్రానిక్ సైనసైటిస్లో కొంతమంది గ్రాస్గా తలనొప్పి డిఫరెన్షియేట్ చేయలేరు, అది పెయిన్కి హెడేక్కి మధ్యలో. అంటే మరీ సివియర్గా పెయిన్ లేనప్పుడు థ్రాబింగ్ కొంచెం కంటిన్యూగా ఉన్నప్పుడు దాని హెడేకా పెయిన్ అన్నది కొంతమంది డిఫరెన్షియేట్ చేయలేక వాళ్ళు తలనొప్పి అని చెప్పచ్చు. కానీ జనరల్గా సైనసైటిస్లో వచ్చేది ఇన్ఫ్లమేషన్, సైనస్ గదుల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే నొప్పి కాబట్టి అది నొప్పి, హెడేక్ కాదు. కానీ ఆ నొప్పిని చాలామంది హెడేక్ కింద కన్ఫ్యూజ్ తీసుకుని ప్రతి హెడేక్ సైనస్ కింద తీసుకుంటారు. ఇంకో చాలా మంది ఏంటంటే ఎప్పుడో సైనసైటిస్ వచ్చి ఉండొచ్చు, డాక్టర్స్ మీకు ఆ హెడేక్ని సైనస్ హెడేక్ అని ఉండొచ్చు, ఇంకొకసారి సైనస్ హెడేక్ అని చెప్పారు కాబట్టి అది సినిమా స్టాంప్ లాగా ఇంకా నాకు సైనస్ ఉందండి, నాకు సైనస్ హెడేక్ కంటిన్యూగా వస్తుంది. చాలామందికి ఆ సైనస్ హెడేక్ కాకపోతే అది మైగ్రేన్ కావచ్చు, క్లస్టర్ హెడేక్ కావచ్చు, వేరే రకాలైన స్ట్రెస్ హెడేక్లు కావచ్చు. సైనస్ హెడేక్ జనరల్గా షార్ట్ టైం ఉంటుంది, ట్రీట్మెంట్ తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ సైనసైటిస్ రావాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మళ్ళీ నేను చెప్పినట్టు సైనసైటిస్ వల్ల వచ్చేది నొప్పి, హెడేక్ కింద చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అది అంతే.